ఉద్దానం రైతులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ రైతుల ఆందోళనకు కారణమేంటి? అధికార పార్టీ చెబుతున్నదేమిటి? శ్రీకాకుళం జిల్లాలోని పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాల పరిధిలో కార్గో ఎయిర్పోర్ట్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. భూసేకరణ, ఫీజిబిలిటీ తదితర అంశాలతో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక వెళ్లింది. కేంద్ర విమానయాన మంత్రిగా రామ్మోహన్ నాయుడు ఉండడం వల్ల త్వరితగతిన అనుమతులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంటే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానివల్ల స్థానికులకు ఉద్యోగాలు రావని, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగయ్యే అవకాశం కూడా ఉండబోదంటున్నారు స్థానికులు. శ్రీకాకుళం జిల్లాకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే భోగాపురంలో అధునాతన విమానాశ్రయాలను నిర్మిస్తున్నారు. అందువల్ల ఉద్దానంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఉండబోదంటున్నారు స్థానికులు. ఈ రైతులందరూ కూడా వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు ఇచ్చిన డబ్బులు మేము ఎన్ని రోజులు పట్టుకు తినాలి? తర్వాత ఇంకా మా పిల్లలు మాకంటే వయసు అయిపోయింది, మేము సచ్చినా పర్లేదు, మా పిల్లల పరిస్థితి ఏంటి? కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలను దారిపోస్తాం, కానీ మీ మాత్రం ఇచ్చే ప్రసక్తి అయితే లేదండి. మూలపేట పోర్ట్ నానుకుని పెద్ద మొత్తంలో భూమి ఉందని, కావాలంటే కార్గో ఎయిర్పోర్ట్ను అక్కడ నిర్మించాలని సూచిస్తున్నారు ప్రజా సంఘాల నేతలు. రైతులకు చెందిన విలువైన భూముల్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్ అంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అన్నారు, దానికి అతిగతి లేదు. ఇంకో దగ్గర ఇంకోటి అని చెప్పి మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక నాటకం తప్ప ఇక్కడేమో అభివృద్ధి చేయాలనో ఈ ప్రాంతాన్ని జనాన్ని అభివృద్ధి చేసి ఆదుకోవాలనో లేదు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మాత్రం కార్గో ఎయిర్పోర్ట్ను సమర్థిస్తున్నారు. అభివృద్ధిని అడ్డుకోవద్దంటూ ఆందోళనకారులకు సూచిస్తున్నారు. మొత్తానికి ఉద్దానంలో కార్గో ఎయిర్పోర్ట్ అంశం అగ్గి రాజేసింది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతు, ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి.